హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, మేము వచ్చేసి ఈరోజు చేపల పులుసు అయితే చేసుకున్నాను. చూడండి, చేపల పులుసుకి కావాల్సినవి చెప్తాను. మా అత్తయ్య గారు అయితే కలిపారు. ఎలా చేసుకోవాలో చూడండి ఒకసారి. ఇలా ట్రై చేయండి. ఇదైతే ఓల్డ్ స్టైల్ అండి, బాగా చేస్తారు అత్తయ్య. ఇవైతే నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అత్తయ్య వచ్చి కలిపారు. ఫస్ట్గా ఫిష్లు అయితే కడుక్కోవాలి, క్లీన్ చేసుకొని నీట్గా చక్కగా పసుపు, పెరుగు, ఉప్పు వేసి నీట్గా కడుక్కున్నానండి. తర్వాత వచ్చేసి మసాలాలు చూడండి: అల్లం, చిన్నులపాయి, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, పచ్చి కొబ్బరి అండి. అది పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాము. చూడండి, మసాలాకి వేస్తుంది అత్తయ్య. చిన్నులపాయి, అల్లం మిక్సీ వేసుకోవాలి. మేము వచ్చేసి 3 కిలోల చేపలు అయితే తీసుకున్నాము. దానికి సరిపడా అల్లం, చిన్నులపాయలు అయితే వేసుకుంటున్నాము. మిక్సీ జార్లో చక్కగా నీట్గా అల్లం, చిన్నులపాయలు వేసుకున్నాము. తర్వాత వచ్చేసి కొబ్బరి, నేను ఒక హాఫ్ కొబ్బరి చిప్ప ముక్కలు అయితే తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇది గసగసాలు వేసుకున్నాను. మేము మసాలా మొత్తం మిక్సీ పట్టేసుకొని కలిపేసుకుంటామండి. తర్వాత వచ్చేసి ధనియాలు, కొంచెం ధనియాలు అయితే వేసింది అత్తయ్య. బాగా చేస్తారండి చేపల పులుసు. ఇవి వచ్చేసి లవంగాలు 4 అయితే వేసుకున్నాము. చూడండి, చక్కగా ఇది వచ్చేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. నేనైతే మిక్సీ పడుతున్నాను. మొత్తం మిక్సీ పట్టుకొని మెత్తగా ముక్కలు అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసి చూడండి, తర్వాత ముక్కల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అయితే వేసేసారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే టమాటాలు వేసుకుంటాము, కొంతమంది అయితే టమాటాలు కూడా వేసుకోరంట. ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చికారం అండి. ఇది మీకు కొంచెం ఎక్కువ ముక్కలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కారం వేస్తున్నాము. నాన్ వెజ్లోకి ఉప్పు, కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు అయితే వేశారు. ఇది వచ్చేసి మసాలా కారం అండి. కొంచెం వచ్చేసి కల్లుప్పు, సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత పచ్చి ఆయిల్ పోసుకోవాలండి. మొత్తం కలిపేసేసి స్టవ్ మీద అయితే పెడతారు అత్తయ్య. మొత్తం ముక్కలకు పట్టించేసి మసాలా మొత్తం చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. చూడండి, ముక్కకి చక్కగా మసాలా మొత్తం పట్టించేశారు. ఇంక ఇది వచ్చేసి అత్తయ్య ఐడియా అండి. చింతపండు కింద పడకుండా చక్కగా స్ట్రైనర్లో పోసుకొని పులుసు అయితే పోసారు. ముక్కలకి సరిపడా పులుసు అయితే పోసుకోవాలి. మేము కొంచెం గ్రేవీగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే పులుసు పోసాము. గిన్నెలో పిండేసి దాంట్లో అయితే పోసేసిందండి స్ట్రైనర్లో. చక్కగా తొందరగా పని అయిపోయింది కదండి. నాకు వెజ్ కన్నా నాన్ వెజ్ తొందరగా అయిపోయిద్దండి వంటల్లో. మళ్ళీ కారం సరిపోలేదని చెప్పేసి ఇంకొంచెం వేశారు. చక్కగా మొత్తం కలిపేసి పెట్టేశారండి పొయ్యి మీద. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక పావు గంట చాలండి, ఎక్కువ ఉడకని అవసరం లేదు. తెలిసిపోతుంది మనకి, ఆయిల్ ఫుల్గా తేలుతూ ఉండిద్ది. లాస్ట్లో అత్తయ్య అయితే పొయ్యి మీద పెట్టేసి ఇలా అయితే చేస్తారు, దిష్టి తీసేస్తారు చేప ముక్కలకి. బాగుంటుంది. అదేంటో అలా తీసేస్తారు, ఫస్ట్ నుంచి అలా అలవాటు అత్తయ్యకి. చూసారా, ఉడుకు పట్టిందండి. ఇంక ఇది ఉడుకు పట్టినాక మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, అత్తయ్య పట్టుకోకుండా గరిటె పెట్టకుండా చక్కగా కలుపుతుంది. చక్కగా ఉడికైతే పట్టింది. ఉప్పు చూడమన్నానండి, ఉప్పు చూసి సరిపోలేదని చెప్పి ఇంకొంచెం వేశారు. అసలు అత్తయ్య అయితే వాసనతోనే చెప్పేస్తారండి ఉప్పు సరిపోయిందో లేదా అని. చక్కగా కల్లుప్పు అయితే వాడుకోవాలి, బాగుంటుంది టేస్ట్ కూడా.
బయటైతే బాగా వర్షం పడుతుంది. ఈరోజైతే ఇంకా లాస్ట్ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఫిష్ తీసుకొచ్చారు. మళ్ళీ కల్లుప్పు వేశారు కదండి, మొత్తం కలుపుకుంటున్నారు. చక్కగా చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. ముక్క అయితే బాగా ఉడికిందండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటా కూర అయితే కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి చక్కగా. ఇంకా మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఒకసారి ట్రై